ఫస్ట్ మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో ఇద్దరు చిన్న పిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని. వాళ్ళు కోటుగట్ల మండలం అనకాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని ప్రిలిమినరీగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్ లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్ని స్తుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు. ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు. ఇలాంటి 86 పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తీస్తాం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు 35 పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది. అండ్ తర్వాత 3 పిల్లలు వి లాస్ట్ ట్రాజికలీ. 2 పిల్లలు చింతపల్లి మండలంలో, ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు. ఆ ఫుడ్ నుంచి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు. ఆ ఫుడ్లో కొంచెం డికే ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము. ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైనవి. దాని తర్వాత ఆ పిల్లలకి చికిత్స ఇప్పించకుండా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు. సో దానివల్ల ఆ పిల్లల సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతను కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో అతని మీద మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే 304 Part 2 పాత ఐపీసీలో ఇప్పుడు 105 BNS సెక్షన్లో కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశాము. ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది. ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నడుపుతంలో ఎవరైనా సహకరించుంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము. అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడిపారు, ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తాం.